ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంకొకసారి నువ్వు రాజు రూపల్ని కలవాలని ప్రయత్నించినా, మా మావయ్యని కలవాలని ప్రయత్నించినా పోయేది నీ ప్రాణం మాత్రమే కాదు, నీ కొడుకు ప్రాణం కూడా పోతుంది. రాజు ఫోన్ చేస్తే మాట్లాడడానికి నా దగ్గర ఫోన్ కూడా లేదు. నా ఫోన్ పడిన చోట వెతికితే ఫోన్ ఉంటుందేమో చూడాలి. ఆ రౌడీలు కూడా నాన్నని తీసుకెళ్లే ఛాన్స్ ఉండే ఉండొచ్చు, అది కూడా తెలుస్తుంది. రే దీపక్, ఇంతకు ముందు రాఘవని దాచిపెట్టింది ఈ ప్లేస్లోనే. మళ్ళీ వీణ్ణి ఇక్కడే ఉంచితే ఆనంద్ గాని ఆ రాజు రూపులు గాని ఇక్కడికొచ్చే అవకాశం ఉంది. ముందు వీణ్ణి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. అవును మమ్మీ. రే పదండి, తీసుకుని పదండి. రై కట్లే పండ్రా. తీసుకురండి రా. ఇంతకు ముందు బంధించిన చోటే మళ్ళీ ఎందుకు బంధిస్తారు ఆనంద్? ఖచ్చితంగా చోటు మార్చుంటారు. చెస్లో మిస్ అయ్యాడు. రాఘవని పట్టుకుంటే పెద్దయ్యకి నిజం తెలిసిపోయేది. అదే గనక జరుగుంటే అమ్మగారి పరిస్థితి మరోలా ఉండేది. విజయాంబిక, దీపక్లు అరెస్ట్ అయ్యి ఏ జైలుకో వెళ్ళుండేవాళ్ళు. అప్పుడు అమ్మాయి గారు బతికే ఉన్నారన్న నిజాన్ని కూడా నిర్భయంగా చెప్పుండొచ్చు. దెబ్బకి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయిండేవి. కళ్ళ ముందుకు వచ్చిన రాఘవని కాపాడుకోలేకపోయాం. ఏం ఆలోచిస్తున్నావు రాజు? ఏం చేసినా కళ్ళ ముందే మిస్ అయిపోయిన రాఘవే గుర్తొస్తున్నాడు అమ్మాయి గారు. చేతుల దాకా వచ్చిన అవకాశం ఆ అమ్మవారి రాఘవని మన దాకా తీసుకొచ్చిందని, రాఘవ్ వచ్చేశాడు, మన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి, మీరనుకున్నట్టే అమ్మగారు పెద్దయ్య గారు కలిసిపోతారు అనుకున్నాను. అంతలోనే రాఘవ్ మిస్ అయిపోయాడు. అది తలుచుకుంటేనే నా వల్ల కావట్లేదు అమ్మాయి గారు. ఆవేశపడకు రాజు, నువ్వే అంటున్నావు కదా ఆ అమ్మవారే ఆ రాఘవ్ని మన ముందుకి తీసుకొచ్చిందని. మరి ఆ అమ్మవారే రాఘవ్ని మాయం చేసిందనుకో రాజు. రాఘవ్ని నాన్న ముందు ప్రవేశపెట్టడానికి దీనికంటే మంచి సందర్భం వేరే ఉందేమో అనుకుందాం. ఎలా అనుకోవాలి అమ్మాయి గారు? అసలు ఇప్పటికే ఎన్నిసార్లు జరిగింది? రాఘవ్ మిస్ అయిన ప్రతిసారి ఎక్కడున్నాడో కనుక్కోవడానికి సంవత్సరాలు పడుతుంది అమ్మాయి గారు. అనుమానం ఉన్న ప్రతి చోట ఆనంద్తో వెతికించాను, కానీ ఎక్కడా లేడు. ఈసారి రాఘవని ప్రాణాలతో ఉంచుతారన్న గ్యారంటీ ఏంటి అమ్మాయి గారు? నువ్వు చెప్తుంది కూడా నిజమే రాజు. అసలు అక్కడి వరకు వచ్చిన రాఘవని ఎవరు మాయం చేస్తుంటారు అమ్మాయి గారు? ఆ విజయాంబిక, దీపకులు కూడా మనతోనే ఉన్నారు కదా. రాఘవ్ మనకి కనిపించేంత వరకు దీపక్ మనతోనే ఉన్నాడు రాజు. కానీ రాఘవ్ మాయమైనప్పటి నుంచి దీపక్ కూడా కనిపించకుండా పోయాడు. నాకు తెలిసి రాఘవ్ని దీపక్కే మాయం చేసుంటాడు రాజు. అమ్మకి సంబంధించిన ప్రతి విషయంలోనూ దీపక్, అత్తయ్యలు ఏదో ఒక కుతంత్రం చేస్తూనే ఉన్నారు. మొన్న పేదల ఇళ్ల పట్టాల విషయంలో, నాన్నకి నేను బతికే ఉన్నానని నిరూపించే విషయంలో కూడా అమ్మని ఇరికించాలని చూశారు. దీన్ని బట్టి చూస్తుంటే రాఘవ్ని మాయం చేస్తే అమ్మని నాన్నకి దగ్గర అవ్వనివ్వకుండా చెయ్యొచ్చు. కాబట్టి దీపక్కే రాఘవ్ని మాయం చేసుండొచ్చు. దీపక్ని నిలదీస్తే నిజం బయటపడుతుంది. పదరాజు, పదండి.
ఈ తల్లి ప్రయాణంలో అడుగడుగునా గండాలున్నాయి స్వామి. జాగ్రత్తగా ఉండాలి తల్లి. ప్రమాదం నీ చుట్టుపక్కలే ఉండి నిన్ను భయపెడుతుంది, వెంటాడుతుంది. ముందు ముందు నీ జీవితంలో ఒక ప్రళయం రాబోతుంది తల్లి. ఆ ప్రళయం వల్ల నీ జీవితం కకావికలమైపోతుంది. రాజు, అమ్మ ఇక్కడేం చేస్తుంది? పద. అమ్మా, అరే ఏమైందమ్మా? ఎందుకు ఇంతలా భయపడుతున్నావు? నా భయం అంతా నీ గురించే రూపా. నా గురించి భయం ఎందుకమ్మా? గుడి దగ్గర స్వామీజీ చెప్పింది విన్నావు కదమ్మా. ముందు ముందు నీ జీవితంలో ఒక ప్రళయం రాబోతుంది తల్లి. ఆ ప్రళయం వల్ల నీ జీవితం కకావికలమైపోతుంది. ఇప్పటి వరకు నీకు ప్రాణగండం ఉండేది. మీ నాన్న యాగాలు యజ్ఞాలు చేయటం వల్ల ఆ గండం నుంచి గట్టెక్కేశావు. నీ ఇంటికి నువ్వు చేరావు. నీ రాజుని నువ్వు సొంతం చేసుకున్నావు. నీ బిడ్డకి నువ్వు అమ్మలా తిరిగి వచ్చావు. అంతా బాగానే ఉందని సంతోషపడే లోపే ఆ స్వామీజీ మాటలు నా గుండెల్లో పిడుగు పడేట్టుగా అనిపించేలా చేస్తున్నాయి. నువ్వు నేను మీ నాన్న కలిసి ఉండాలని చూసావు. నీకు నా జీవితమే ముఖ్యమైతే నాకు నీ జీవితం ముఖ్యమమ్మా. ఏ తల్లైనా తను సంతోషంగా ఉండటానికి బిడ్డ బలైపోతూ ఉంటే చూస్తూ ఊరుకోదు. తన ప్రాణాలు అడ్డేసైనా తన బిడ్డ జీవితాన్ని సంతోషంగా ఉంచాలనుకుంటుంది. ఇప్పటి వరకు మీరు నా కోసం చేసిందంతా చాలమ్మా. ఇక వదిలేయండి. ఆ రాఘవ్ రావాలనుకుంటే అతనే వస్తాడు. సూర్యకి వాడే వచ్చి నిజం చెప్తాడు. అదంతా నా తలరాతను బట్టి ఉంటుంది. ఇప్పుడే చెప్తున్నాను, ఈ క్షణం నుంచి మీరు మీ గురించి ఆలోచించండి. రూపా, నీ చుట్టూ ఏ ప్రమాదం దాగుందో ఎవ్వరికీ తెలీదు. ముందు దాని గురించి ఆలోచించు. అమ్మా, ఈ ఒక్కసారికి నా మాట విను. ఇదంతా దీపక్ గడి చేయించాడేమో అని డౌట్గా ఉంది. అవునమ్మగారు, ఆ దీపక్ని 4 తగిలిస్తే రాఘవ్ ఎక్కడున్నాడో తెలిసిపోతుంది. వద్దు, నా గురించి వదిలేయండి. మీరిద్దరూ ఎలా హ్యాపీగా ఉండాలో దాని గురించి మాత్రం ఆలోచించండి. నీ విషయంలో భయం ఎలా ఉంటుందో, బాధ ఎలా ఉంటుందో అని నువ్వు నీళ్లలో మునిగిపోయినప్పుడు చూసావు.